जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदनंदन व्रज जनरंजन। यशोदनंदन व्रज जनरंजन। यमुना तीरा ततो जयं मुदीरहे। नष्टप्राय
अभद्रेषु नित्यं भागवत सेवया भागवते उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठकी मुखं करोति वाचालं సో మనము భక్తి వినోద్ ఠాకూర్ యొక్క లీలా వైభవం తెలుసుకుంటున్నాము. అది కంటిన్యూషన్ ఇంకా కొంచెం మిగిలింది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మూడంలో ఆరోగ్యం శ్రీ చైతన్య మహాప్రభు యొక్క జన్మస్థలి నేను శ్రీల భక్తివినోద్ ఠాకూర్ యొక్క లీలామృతము శ్రీ చైతన్య మహాప్రభు జన్మస్థలి నిర్ణయం 1887లో 87వ సంవత్సరం నాటికి శ్రీల ఠాకూర్కు 49 ఏళ్ళు వచ్చాయి. ఇక ఆయన ఉద్యోగ విరమణ గురించి ఆలోచించడం మొదలుపెట్టి తన మనసులో మాటను ఆయన డైరీలో ఇలా రాసుకున్నాడు. ఇప్పుడు నేను తలపోటు నుండి బయటపడ్డాను. నిరంతరము ఆధ్యాత్మిక గ్రంథాలను చదివాను. భక్తుల సాంగత్యం కారణంగా వైరాగ్యం పొందాను. అయినా నా కాలమంతా వృధాగానే గడిపి వేశానని నాకు అనిపిస్తుంది. నేను ఏదీ సాధించలేదు. శ్రీల సచ్చిదానంద స్వరూపులైన శ్రీ రాధాకృష్ణుడు నేను కొంచెమైనా సేవించలేకపోయాను. కాబట్టి పదవీ విరమణ చేసి పింఛను డబ్బుతో యమునా తీరంలోని కుంజలో ఒక ఇల్లు ఏర్పాటు చేసుకొని నా మిత్రుడు భక్తి బృందతో కలిసి జీవితాంతము వరకు భజన చేస్తాను అని రాసుకున్నాను. తన మనసులో మాటను ఆయన భక్తి బృందంతో కూడా చర్చించారు. ఆ సమయంలోనే శ్రీల ఠాకూర్లు ఆమ్నాయ సూత్రాలను వ్యాఖ్యానించారు. అప్పుడు ఆయన ఉద్యోగం పని మీద తారకేశ్వర్కు వెళ్ళవలసి వచ్చింది. భక్తి బృంద కలకత్తాకు వెళ్ళాడు. తారకేశ్వర్లో శ్రీల ఠాకూర్లు రాత్రిపూట నిద్రపోయినప్పుడు కలలో శ్రీ చైతన్య మహాప్రభు దర్శనమిచ్చి, నీవు బృందావనం తప్పకుండా వెళ్తావు, అందులో సందేహం లేదు. కానీ నవద్వీపంలో నీవు చేయాల్సిన సేవ అవుతుంది. దాన్ని ఎప్పుడు చేస్తావు అని మహాప్రభు కలలో అడుగుతున్నట్లు అనిపించింది. తారకేశ్వర్ నుండి తిరిగి రాగానే భక్తివినోదులు తన మిత్రుడితో సంప్రదించి నవద్వీప్ ధామాన్ని బదిలీ చేయించుకునే ప్రయత్నం చేశారు. కానీ బదిలీ విన్నపము అధికారులు తోసిపుచ్చారు. దానితో ఠాకూర్లకు చింత కలిగింది. అయినా భగవంతుని ఏర్పాటు వల్ల కొంతకాలానికే కృష్ణనగర్కు ఉద్యోగం బదిలీ అయింది. అప్పుడు ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. వెంటనే ఆయనకు తీవ్రమైన జ్వరం వచ్చింది. అది ఎంతకు తగ్గలేదు. బదిలీ అర్జీని వెనక్కు తీసుకోమని శ్రీరాంపూర్లోనే ఉండిపోమని ప్రభుత్వాధికారులు కోరారు. బతికినా బతకపోయినా కృష్ణనగర్కే వెళ్తానని శ్రీల ఠాకూర్ నిర్ణయించుకున్నారు. తరువాత ఆయన అనారోగ్య సెలవు మీద నవద్వీపానికి వెళ్ళిపోయారు. జ్వరంలోనే ఆయన భార్య బంధువులతో కలిసి అక్కడికి వెళ్ళారు. నవద్వీపానికి వెళ్తున్నాననే ఆనందంలో ఆయనకు దేహ కష్టము ఎక్కువ చింతన కలిగించలేదు. కృష్ణనగర్కు వెళ్ళి ఆయన ఉద్యోగంలో చేరి ఏవో కొన్ని పనులు పెట్టిన అతి కొద్ది సమయంలోనే పూర్తిగా అనారోగ్యం చేసింది. సరిగ్గా మందులు, ఆహారం, విశ్రాంతి తీసుకోలేకపోతే బ్రతకడం కష్టమని డాక్టరు నిర్మోహమాటంగా చెప్పేశారు. కృష్ణనగర్కు చేరుకున్న శ్రీల ఠాకూర్ మొట్టమొదటిసారిగా భార్యతో కలిసి క్రిస్మస్ సెలవుల్లో నవద్వీపానికి రైలులో వెళ్ళారు. నవద్వీపానికి చేరుకొని చుట్టూ పరికించి చూడగానే ఆయనకు రోమాంచితమైంది. రాణి ధర్మ
ధర్మశాలకు వెళుతూ ఆయన శ్రీ చైతన్య మహాప్రభుకు రాజభోగం వడ్డించే ఏర్పాటు చేశారు. తరువాత శ్రీ చైతన్య మహాప్రభు ఆరగించిన నైవేద్యాన్ని మహాప్రసాద రూపంలో తిన్నాడు. తన జన్మలో అటువంటి కమ్మని భోజనం ఇంతవరకు చేయలేదని ఆయన కనిపించింది. తర్వాత త్వరలోనే ఆయన ఆరోగ్యం పూర్తిగా మెరుగైంది. అప్పటి నుండి ఆయన ప్రతి శనివారం కృష్ణనగర్ నుండి నవద్వీపానికి వచ్చి శ్రీ చైతన్యుల జన్మస్థలి గురించి అన్వేషణ చేయడం మొదలుపెట్టారు. నిజానికి నవద్వీపవాసులకు పవిత్ర స్థలాల గురించిన జ్ఞానం లేదు, వాటిని తెలుసుకోవాలనే ఉత్సాహం కూడా లేదు. ఎవరిని అడిగినా జన్మస్థలి గురించి సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. ఒక శనివారం శ్రీ ఠాకూర్లు రాణి ధర్మశాల మేడ మీద కూర్చొని ఉన్నారు. ఆయన పక్కనే మూడవ కుమారుడు కమల్ ప్రసాద్ ఒక మిత్రుడు ఉన్నారు. అది రాత్రి 10 గంటల సమయం. చుట్టూ చిమ్మచీలుగా ఉంది. ఆకాశం పూర్తిగా మేఘాలతో నిండి ఉంది. హఠాత్తుగా శ్రీ ఠాకూర్లకు గంగకు అవతల ఉత్తర దిశగా కాంతులేనుతున్న ఒక దివ్య మందిరం కనిపించింది. ఆయన వెంటనే దాని గురించి తన కుమారుడిని అడిగాడు. అతనికి కూడా అది కనిపించింది, కానీ మిత్రుడికి అది కనిపించలేదు. కుమారుడు కమల్ ప్రసాద్ మిత్రుడు కూడా ఉన్నాడు, కానీ మిత్రుడికి అది కనిపించలేదు. అది శ్రీ ఠాకూర్కు పరమాశ్చర్యాన్ని కలిగించింది. మర్నాడు పొద్దున్నే ఆయన మళ్ళీ మేడ మీద నుండి ఆ దిశగా చూశాడు. అక్కడ దూరంగా ఆయనకు ఒక తాటి చెట్టు కనిపించింది. చుట్టుపక్కల వారిని సంప్రదిస్తే అది బల్లాడ్ డిగి అనే ప్రదేశం. అది లక్ష్మణ్ సేన్ రాజకోట దగ్గరలో ఉందని అర్థమైంది. ఆ తర్వాత శనివారం శ్రీ ఠాకూర్లు ప్రత్యేకంగా బల్లాడ్ డిగి ప్రదేశానికి వచ్చారు. ఆ రోజు రాత్రి కూడా ఆయనకు అదే అద్భుతమైన మందిర దృశ్యం కనిపించింది. ఆ రోజంతా ఆయన అక్కడే తిరుగుతూ ఉండిపోయారు. నిజానికి అదే శ్రీ చైతన్యులు జన్మస్థానం చాలా మంది స్థానిక ప్రజలు అన్నారు. తమ మాట సత్యమని చెప్పడానికి వారు ఆ ప్రదేశంలో విస్తారంగా పెరుగుతున్న తులసి మొక్కలను చూపించారు. శ్రీల భక్తుల ఠాకూర్లకు అదే సత్యమని అనిపించింది. ఇక దానిని శాస్త్రరీత్యా నిరూపణ చేసుకోవాలి. శాస్త్రరీత్యా శ్రీ చైతన్యుల జన్మస్థలాన్ని నిరూపణ చేయడానికి శ్రీల ఠాకూర్లు చైతన్య భాగవతము, చైతన్య రత్నాకరము, నరహరి సర్కార్ ఠాకూర్ల రచన అయిన నవద్వీప్ పరిక్రమ పద్ధతి అనే గ్రంథాలను, వాటితో పాటు పురాతన ప్రభుత్వ నక్షాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా గంగా గోవింద్ సింగ్ కాలం నాటి పురాతన భూమి నక్ష ఈ విషయంలో చాలా పనికొచ్చింది. ఆ నక్షాలో శ్రీ మాయాపూర్ అనే పదము ప్రస్తుతం బల్లాడ్ డిగి అని పిలువబడుతున్న ప్రదేశానికి సూచించబడుతున్న ప్రదేశానికి సూచించడం విశేషం. అంతేకాదు ప్రస్తుతము గంగానది పడమర తీరం వైపు ప్రస్తుతం నవద్వీపం అని పిలువబడుతున్న స్థానం 100 సంవత్సరాల కంటే తక్కువ కాలం నుండే ఆ విధంగా పిలువబడుతుందని తెలిసింది. తాము యుక్త వయసులో ఉన్నప్పుడు బల్లాడ్ డిగి ప్రదేశం నుండి ఈ నవద్వీపానికి వలస వచ్చామని కొందరు వృద్ధులు కూడా చెప్పారు. నవద్వీపం శ్రీ చైతన్యుల జన్మస్థలం అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే ఆయన గంగానదికి తూర్పు తీరం వైపున జన్మించారు. ముఖ్యంగా భక్తి రత్నాకరంలో ఒక విశేషమైన శ్లోకంలో ఇలా చెప్పబడింది: నవద్వీప మధ్య మాయపూరాణామి స్థాన యథాయి జన్మిలే గౌరచంద్ర భగవాన్. నవద్వీప్ మధ్యలో మాయపూర్ అనే స్థానం ఉన్నది. ఆ స్థానంలోని భగవంతుడైన శ్రీ గౌరచంద్రుడు ఆవిర్భవించారు. ఈ రకంగా అద్భుతమైన జన్మస్థల అన్వేషణ కార్యక్రమము 1888 మొదట్లో ప్రారంభమై చివరకు గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో చారిత్రకతంగా వెళ్ళిపోయింది. ఎన్నో తరాలుగా మరుగున పడిపోయిన శ్రీ చైతన్య జన్మస్థలం ఈ రకంగా శ్రీల భక్తుల ఠాకూర్ల కృషితో ప్రపంచానికి వెల్లడి అయింది. తన అన్వేషణకు పరిపూర్ణతను తెచ్చే ప్రయత్నంలో శ్రీల ఠాకూర్లు వైష్ణవ సార్వభౌముడైన శ్రీల జగన్నాథ్ దాస్ బాబాజీని ఆ ప్రదేశానికి ఆహ్వానించారు. 120 ఏళ్లకు పైబడిన ఆయనకు నడిచే ఓపిక లేదు, కంటిరెప్పలు ఎత్తి చూసేంత శక్తి కూడా లేదు. ఆయన శిష్యుడైన బిహారీ అనే వైష్ణవుడు ఒక బుట్టలో పెట్టి తీసుకొని వెళ్తుండేవాడు. ఆ సమయంలో బుట్టలో ప్రయాణిస్తున్న శ్రీ జగన్నాథ్ దాస్ బాబాజీతో పాటు అనేక మంది వైష్ణవులు అక్కడికి వచ్చారు. బల్లాడ్ డిగిలో శ్రీ చైతన్యుల జన్మస్థలానికి రాగానే బాబాజీ ఒక్క మారుగా ఎగిరి దుడిపి, ఏంతో నిమాయ జన్మభూమి, ఇదే నిజంగా శ్రీ చైతన్య మహాప్రభు జన్మస్థానం అంటూ ఆనందంతో రోజించడం మొదలుపెట్టారు. ఈ విధంగా అదే చైతన్యుల జన్మస్థలం అని గణన ప్రకారము, ఆధ్యాత్మిక దృష్టి ప్రకారం నిశ్చయం కాగానే అందరూ ఆనందించారు. శ్రీ చైతన్యుల జన్మస్థాన పరిశోధన పూర్తి కాగానే శ్రీల భక్తుల ఠాకూర్ ఆ ప్రదేశంలో కొంతకాలం మహాప్రభువును అర్చించారు. అప్పుడు ఆయన పుత్రుల్లో ఒకరికి చర్మవ్యాధి సోకి బాధపడుతుంటే ఆ ప్రదేశంలో అతడు ఒక రాత్రి నిద్ర చేశారు. మర్నాడే అతనికి ఆ రోగం నయమైంది.
ఈ సంఘటన తర్వాత శ్రీల ఠాకూర్లు శ్రీల జగన్నాథ్ దాస్ బాబాజీ సేవార్థము కూలియాలో ఒక వరండా నిర్మించి ఇచ్చారు. శ్రీ బాబాజీ దర్శనం కోసం వచ్చే వైష్ణవుల సౌకర్యార్థం దాన్ని నిర్మించడం జరిగింది. కృష్ణనగర్లో ఉన్నప్పుడు శ్రీల భక్తునాథుడు ఈ రకంగా అత్యంత ముఖ్యమైన కార్యాన్ని సాధించిన తర్వాత ఆయనకు తీవ్రమైన అనారోగ్యం చేసింది. టాన్సిల్స్తో విపరీతమైన కష్టం వచ్చింది. అందుకే 2 నెలల సెలవు మీద ఆయన స్వర్గీకుంజం దగ్గర ఒక స్థలం కొని రచనా వ్యాసంగం కొనసాగించారు. తర్వాత ఆయన కుటుంబంతో పాటుగా తన ఊరుకు గుర్రం బదిలీ మీద వెళ్ళారు. తర్వాత ఆయన ఒక ఇంగ్లీష్ అధికారి సహాయంతో కొత్త స్థలానికి బదిలీ చేయించుకునే ప్రయత్నం చేశాడు. ఆరోగ్యం బాగు చేసుకోవాలన్నదే ఆయన ఆ ప్రయత్నంలో ముఖ్య కారణం. ఆ ప్రకారంగా ఆయన కృష్ణనగర్ నుండి నేత్రకోన, అక్కడి నుండి తంగైల్, అక్కడ నుండి బురుద్వాన్కు బదిలీ అయ్యారు. బురుద్వాన్లో ఆయన చాలాసార్లు జ్వరాలు వచ్చాయి. ఆయనకు శ్వాస తీసుకోవడం కష్టమైంది. అయినా అదే సమయంలో ఆయన అనేక తీర్థక్షేత్రాలను సందర్శించారు. తర్వాత ఆయనకు బురుద్వాన్ నుండి రాణిగంజ్కు, అక్కడ నుండి దీనాజ్పూర్కు బదిలీలు అయ్యాయి. 1890లో ఆయన ఆమ్నాయ సూత్రాలను, శ్రీ నవద్వీపదామ మహత్యాన్ని ప్రచురించారు. 1891లో ఆయన శ్రీల బలదేవ్ విద్యాభూషణుల గీతా భూషణ వ్యాఖ్యానాన్ని తమ విచారణలతో పాటుగా ముద్రించారు. సో కాబట్టి 1838 ఆయన యొక్క పుట్టిన తేదీ. సో 1891 అంటే ఆల్రెడీ 53 సంవత్సరాలు వచ్చేసింది. నెక్స్ట్ నామ సంకీర్తన ప్రచారం. ఆరోగ్యం బాగు చేసుకునే ప్రయత్నంలో శ్రీల ఠాకూర్లు 2 ఏళ్ల సెలవు పెట్టారు. ప్రభుత్వం దాన్ని మంజూరు చేసింది. ఆ సెలవును ఆయన నామ ప్రచారానికి చక్కగా వినియోగించాలని నిర్ణయించుకున్నారు. ఇది చూస్తే వైష్ణవుల అనారోగ్యం కూడా భక్తి కార్యక్రమాలకే దోహదమవుతుందని అర్థమవుతుంది. ఆ సమయంలో జరిగిన సంకీర్తన ప్రచారం గురించి శ్రీల ఠాకూర్ ఈ విధంగా డైరీలో రాస్తున్నారు. రామ్ సేవక్ బాబు, సీతనాథ్, శీతల్, నృత్య, మేమందరము పడవలో రామజీవనపూర్కు వెళ్ళాము. అక్కడ చాలా చోట్ల నేను ప్రవచనాలు ఇచ్చాను, కీర్తన చేశాము, అందరికీ ఆనందం కలిగింది. అక్కడ నుండి మేము ఖయపత్ బదన్గంజ్కు వెళ్ళాము. అక్కడ కూడా ఉపన్యాసాలు ఇచ్చాము. అక్కడ ఉన్న భక్తులు, బ్రాహ్మణులు, పండితులు ఎంతో ఆనందించారు. 13 రోజులు అక్కడే ఉండి చివరకు ఘాట్లో చివరికి సంకీర్తన పూర్తి చేసి వచ్చాము. ప్రతి చోట నామ సంకీర్తన చేస్తూ మళ్ళీ కలకత్తాలో మా ఇంటికి వచ్చాము. అక్కడ నుండి నేను స్వర్గీకుంజానికి వెళ్ళి అక్కడ ఎంతో సంకీర్తన చేశాను. ఈ రకంగా శ్రీ భక్తినాథ్ ఠాకూర్ బెంగాల్లో తిరుగుతూ దాదాపు 500 పైగా నామహట్టాలను స్థాపించారు. అసలు భక్తుల సంఘాలు ఏ విధంగా పనిచేయాలో వివరిస్తూ ఆయన శ్రీ శ్రీ గోధుమ కల్ప కవి అనే వ్యాసం రాశారు. 1592 ఫిబ్రవరిలో శ్రీ ఠాకూర్లు కృష్ణనగర్కు వెళ్ళి పెద్ద జన సమూహానికి ఉపదేశం చేశారు. ఆ కార్యక్రమానికి వందలాది మంది బెంగాలు అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు. ఆ సమయంలో శ్రీ ఠాకూర్ శ్రీ చైతన్య మహాప్రభులు వారి అసలైన జన్మస్థల అన్వేషణ గురించి విస్తృతంగా వివరించారు. అది వినగానే సభికులందరూ ఆశ్చర్యపోయారు. శ్రీ ఠాకూర్లు చేసిన అద్భుతమైన కార్యాన్ని వారు ఎంతో ప్రశంసించారు. శ్రీ మాయాపూర్లోని పాత నవద్వీప్ స్థానాన్ని తిరిగి నెలకొల్పి వృద్ధి చేయడానికి శ్రీ ఠాకూర్లు స్థాపించిన శ్రీ నవద్వీపధామ ప్రచారిణి సభకు పూర్తి మద్దతు సహకారం ఇస్తామని వారందరూ మాటిచ్చారు. 1892లోనే శ్రీ ఠాకూర్లు తమ వైష్ణవ మిత్రులతో కలిసి ఉపన్యాస యాత్రలు విరివిగా చేశారు. ఎక్కడికి వెళ్ళినా ఉపన్యాసం ఇవ్వటం, ప్రచారం చేయటం, కీర్తన చేయటం ఆయన చేసే కార్యక్రమాలు. అవి అందరినీ ప్రభావితం చేశాయి. ఆ కార్యక్రమాలు ఎంత సమృద్ధమయ్యాయంటే శ్రీ భక్తినాథ్ ఠాకూర్ల తర్వాత కూడా అవి చాలా కాలం కొనసాగాయి. ఈ 2 ఏళ్ల సెలవు సమయంలో శ్రీ ఠాకూర్లు ప్రచారమే కాకుండా రచనా వ్యాసంగాన్ని కూడా విస్తృతంగా చేశారు. వైష్ణవ సిద్ధాంతమాల అనే కరపత్రాలను ఆయన విడుదల చేశారు. వాటికి ఆయన శ్రీ హరినామము, శ్రీనామము, శ్రీనామ మహిమ, శ్రీనామ ప్రచారము, శ్రీనామ తత్వము అనే పేరు పెట్టి అందరికీ పంచారు. ప్రచార కార్యక్రమంలో వాటిని జనులకు ఆయన పంచేవారు. 1893లో గ్రంథాలు వెలువే వచ్చింది. తత్వ వివేకము, శరణాగతి, గీతమాల, గీతావళి అనే గ్రంథాలు ఈ సమయంలో వెలుగు చూశాయి. శ్రీ గోద్రుమచంద్ర భజనోపదేశము, ఇంకో 2 కీర్తనల పుస్తకాలు, నామభజన అనే ఇంగ్లీష్ పుస్తకము, దేవధర్మం అనే నవల,
అన్నీ ఒక్కొక్కటిగా వచ్చేసాయి. ఎన్నెన్నో గ్రంథాలు, పుస్తకాలు, వ్యాసాలు రాయటం వైష్ణవులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఈ అపూర్వమైన రచనా కార్యక్రమమే ఆయన్ను గౌరశక్తి స్వరూపులుగా నిరూపిస్తాయి. 1893 సంవత్సరంలో విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నప్పుడు శ్రీల ఠాకూర్లకు శ్రీల జగన్నాథ్ దాస్ బాబు సాంగత్యం లభించింది. బాబాజీ అప్పుడు అనేక మంది వైష్ణవులతో కలిసి శ్రీ మాయాపూర్కు వచ్చి గోధుమ దీపంలో ఠాకూర్ను కలుసుకున్నారు. ఉద్యోగ విరమణ, ప్రచార ఉధృతి. దీర్ఘకాల సెలవుల్లో ప్రచారం చేస్తున్న శ్రీల భక్తులను సెలవు పూర్తి చేసి వచ్చి ఉద్యోగంలో చేరమని ఉత్తర్వులు వచ్చాయి. ఆయన సరేనని కృష్ణనగర్లో తనకు పోస్ట్ ఇవ్వమని అడిగారు. కానీ ఆయనను ససారంలో పోస్ట్ వచ్చింది. ఆయన అక్కడ అప్పుడు తీవ్రంగా హిందూ ముస్లిం కొట్లాటలు జరుగుతున్నాయి. ఉద్యోగంలో చేరిన ఠాకూర్లు సాక్షులను క్షుణ్ణంగా పరిశీలించి ముస్లిం నేరస్తులకు 2 ఏళ్ల జైలు శిక్ష విధించారు. వారు హైకోర్టుకు అప్పీల్ చేసుకున్న ఠాకూర్ల తీర్పు సరైనదిగా నిర్ణయించబడుతుంది. అయినా ఆ గొడవలతో ముగిసిపోయి ఆయన నదియాకు తన ఉద్యోగ బదిలీ కోరుకున్నారు. అది ఆమోదించబడింది. అయినా ఇక తాను ఎక్కువ కాలం ఉద్యోగం చేయలేదని ఆయన అనుకున్నారు. ఈలోగా 1894 వచ్చేసింది. అప్పుడే శ్రీ నవదీప్ ధామ ప్రచారిణి సభ ఏర్పాటు అయింది. దానికి పెద్ద ప్రారంభ మహోత్సవం ఏర్పాటు చేశారు. ఎందరో పెద్దలు, పండితులు ఆ సభలో పాల్గొన్నారు. ఆ సభలోనే యోగపీఠంలో శ్రీ విగ్రహ ప్రతిష్ఠ చేయాలని నిర్ణయం జరిగింది. ఈ నిర్ణయం కారణంగానే శ్రీల ఠాకూర్లు తమ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశారు. ఇంట్లో అందరూ అడ్డు చెప్పబోయారు, కానీ ఆయన వినలేదు. ఆ విధంగా పదవి విరమణ చేసి ఆయన నేరుగా గోధుమ ద్వీపంలోని స్వర్గీకుండంలో నివసించారు. అక్కడ ఆయన పూర్తిగా రచనలో, ప్రచారంలో, కీర్తన భజనలో కాలగడిపి ఏర్పాటు చేసుకున్నారు. ఉద్యోగ బాధ్యతల తలనొప్పి ఆయనకు పూర్తిగా పోయింది. 1894లో అంటే ఎన్ని సంవత్సరాలు అప్పటికి? సో 38 అంటే 40 అంటే అది కరెక్ట్గా 56 సంవత్సరాలు. సో 38 నుంచి 1900కి 62 సంవత్సరాలు అవుతాయి. 62లో 6 తీసేస్తే 56 సంవత్సరాలు ఉద్యోగం. తర్వాత శ్రీల భక్తివినోద్ ఠాకూర్ కలకత్తాలోని ఇంటింటికి వెళ్ళి ప్రతి హిందువు దగ్గర నుండి ఒక్కొక్క రూపాయి విరాళం చైతన్య మందిర నిర్మాణానికి వసూలు చేయడం మొదలుపెట్టారు. ఏ విధంగా ఆయన ఎంతో పెద్ద ఉద్యోగం చేసినా వినమ్రంగా భగవత్ సేవకులకు ఇంటింటికి వెళ్ళి చందాలు వసూలు చేస్తున్నారు తెలుపుతూ అమృత బజార్ పత్రికలో ఒక వ్యాసం ప్రచురించబడింది. పూర్వం ఆయనను విరోధించిన వారు కూడా ప్రస్తుతం ఆయన చేసే కార్యక్రమం చూసి ఎంతో స్ఫూర్తిని పొంది తమ వంతు సహాయాన్ని అందించారు. ఆ సమయంలోనే ఆలయ నిర్మాణానికి పునాదులు త్రవ్వుతున్నప్పుడు అధోక్షజ విష్ణువు విగ్రహము బయటకు వచ్చింది. అది శ్రీ చైతన్యంలో తండ్రి అయిన శ్రీ జగన్నాథ మిశ్ర మహాశివుని పూజా విగ్రహం నిర్ణయించబడింది. ఆ స్థలం నిశ్చయంగా శ్రీ చైతన్యుల జన్మస్థలమేనని ఆ సంఘటన నిరూపించింది. సరిగ్గా 1895 మార్చి 31 తారీఖున గౌర పూర్ణిమ రోజు, అంటే శ్రీ చైతన్య మహాప్రభువుల ఆవిర్భావ దినం రోజు శ్రీ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. వేలాది మంది భక్తులు ఆ కార్యక్రమానికి ఇచ్చేశారు. ఆ ఉత్సవం అందరికీ శ్రీల నరోత్తమ్ దాస్ ఠాకూర్ నిర్వహించిన కేతూరి ఉత్సవాన్ని గుర్తు చేసింది. ఆ ఉత్సవం గురించి శ్రీ ఠాకూర్లు తమ డైరీలో ఇలా రాస్తున్నారు. శ్రీమూర్తి ప్రతిష్టాపన ఉత్సవం ఎంతో వైభవంగా జరిగింది. మనోహరమైన కీర్తన, పరమానందము నలుగురులా నెలకొన్నాయి. లౌకికులు, అసూయపరులైన జనులు మాటలను పట్టించుకోకుండా భక్తులు భవ్యమైన మందిరాన్ని నిర్మించి భగవత్ సేవకు ఏర్పాటు చేశారు. శ్రీ చైతన్య మహాప్రభు, శ్రీమతి విష్ణుప్రియాదేవి శ్రీమూర్తుల ప్రతిష్టాపన ఆ రోజు జరిగింది. వేలాది మంది వైష్ణవులు దేశవ్యాప్తంగా వచ్చి ఆ కార్యక్రమాన్ని తిలకించారు. నవద్వీపంగా అంతవరకు చలామణి అయిన స్థానంలోని పండితులు శ్రీ ఠాకూర్లు కనుగొన్నటువంటి స్థానానికి లభించిన అద్భుతమైన నిదర్శనాన్ని గమనించి తమ తప్పు ఒప్పుకున్నారు. శ్రీ ఠాకూర్లు సూచించినది అసలైన జన్మస్థానాన్ని అందరూ విశ్వసించారు. యోగపీఠలో చాలామంది వైష్ణవులు సంకీర్తన నృత్యం, ప్రసాద సేవను చేసి తరించారు. జనసాగరం చేసిన హరినామ సంకీర్తన వెలువ నింగిని తాకినట్లుగా అయింది. అంత అద్భుతంగా జరిగిపోయింది. ఆ విధంగా యోగపీఠలో మందిర నిర్మాణం తర్వాత శ్రీ ఠాకూర్లు పర్వత ప్రాంతమైన త్రిపురకు వెళ్ళారు.
అక్కడ వీరచంద్ర మహారాజు విష్ణు భక్తుడు. ఆయనే ప్రత్యేకంగా ఆహ్వానం పంపి శ్రీ ఠాకూర్లను తమ రాజ్యానికి పిలిపించారు. జూలై 1896లో 4 రోజుల పాటు శ్రీల భక్తివినోదులు త్రిపురలోని ప్రజలకు నామమహిమను ప్రచారం చేశారు. శ్రీల త్రిపుర అంటే అక్కడికి నార్త్ ఈస్ట్ వెళ్ళారు. శ్రీల ఠాకూర్ల అనర్ఘమైన ప్రచార ఉపన్యాసానికి అందరు పండితులు ఆశ్చర్యపోయారు. మొట్టమొదటిసారిగా వారు నామమహిమను అంత లోతుగా విని తెలుసుకొని పులకించిపోయారు. శ్రీ ఠాకూర్లు రాజకులము వారిని శ్రీ చైతన్యుల లీలలతో అలరించారు. త్రిపుర నుండి తిరిగి వచ్చిన తర్వాత శ్రీ ఠాకూర్లు గోత్రమ ద్వీపంలో తమ నామహట్ట కేంద్రముగా ప్రచారం కొనసాగించారు. కలకత్తా, కుమారహట్ట పరిసర ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా నామ ప్రచారం చేశారు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత 2 ఏళ్ల లోపల ఆయన ఎన్నో గ్రంథాలను రచించారు. శ్రీ ఈశోపనిషత్తుకు సంస్కృత వ్యాఖ్యానము, తత్వ ముక్తావళి, శ్రీ చైతన్య చరితామృతానికి అమృత ప్రవాహ భాష్యము, హరిభక్తి కల్పలతిక వంటి ఎన్నో గ్రంథాలు అప్పుడు వెలుగు చూశాయి. హరిభక్తి కల్పలతిక నిజానికి 1896లో చరిత్రలోని అత్యంత ముఖ్యమైన సంవత్సరము. శ్రీ చైతన్యుల నామ ప్రచారం భారతదేశం ఎల్లలు దాటి సముద్రాలు దాటి పాశ్చాత్య దేశాలకు ప్రయాణించిన శుభ సమయము. 500 ఏళ్ల నాడు గౌరంగ మహాప్రభు భవిష్యత్తుగా పలికిన మాటను నిరూపణ చేస్తూ రానున్న సంవత్సరాల్లో జరగబోయే పరమాత్మకమైన పరమ మంగళమైన సంఘటనకు మంగళాచరణంగా శ్రీల ఠాకూర్ రచించిన శ్రీ గౌరాంగ లీలా స్మరణ స్తోత్రము పాశ్చాత్య దేశాలను చేరుకుంది. ఆ పుస్తకంలో 104 సంస్కృత శ్లోకాలు శ్రీ చైతన్య మహాప్రభు గురించిన సంగ్రహమైన జీవిత చరిత్ర ఉన్నాయి. ఆ పుస్తకంలో 87 పేజీల ఆంగ్ల వ్యాసము శ్రీ చైతన్య మహాప్రభు జీవితము, సిద్ధాంతము గురించి వర్ణించబడింది. మహాప్రభు గురించి ఆంగ్ల భాషలో చిన్నగానే అయినా అంత రమ్యంగా అప్పటి వరకు రచన జరగలేదు. శ్రీల ఠాకూర్లు ఆ పుస్తకాన్ని ప్రపంచంలోని అనేక విశ్వవిద్యాలయాలకు అనేక మంది పండితులకు పంపించారు. అనేక దశాబ్దాల తర్వాత వాటిలో ఒక పుస్తకాన్ని కృష్ణ కృపామూర్తి శ్రీమద్ ఏసీ భక్తివేదాంత స్వామి శిష్యుల్లో ఒకరు మాంట్రియాల్లోని మాక్గిల్ విశ్వవిద్యాలయంలో కనుగొనడం జరిగింది. విశ్వవ్యాప్తంగా హరినామ సంకీర్తన ప్రచారం చేసిన శ్రీల ప్రభుపాదులు 1896వ సంవత్సరంలోనే ఆగస్టు నెలలో శ్రీకృష్ణ జన్మాష్టమి మర్నాడు నందోత్సవంలో జన్మించాలని సమస్త ప్రపంచానికి తెలుసు. ఆ విధంగా శ్రీ చైతన్యుల సందేశం పాశ్చాత్య దేశాలకు తొలిసారిగా చేరగానే ఆ సందేశాన్ని వేళ్ళూనేటట్టు చేసే ఆచార్యులు కూడా జన్మించారు. ఇదంతా శ్రీ చైతన్యుల మహిమగానే తెలుసుకోవాలి. నెక్స్ట్, నామ ప్రచారం జీవిత లక్ష్యం. 1896 సంవత్సరంలో వర్షాకాలం రాగానే త్రిపురకు చెందిన రాజు శ్రీల ఠాకూర్ను తమ దేశంలో ప్రచారం నిమిత్తం ఆహ్వానించారు. అప్పుడు ఠాకూర్లు ఆ ప్రదేశంలో విస్తృతంగా పర్యటించి 1897వ సంవత్సరంలో కూడా ఆయన పర్యటించారు. 1897వ సంవత్సరంలో కూడా ఆయన మెదినీపూర్ సౌరి అనే పట్టణంలో విస్తృతంగా పర్యటిస్తూ శ్రీ చైతన్యుల సందేశాన్ని తెలియజేశారు. ప్రచారంతో పాటు శ్రీల ఠాకూర్లు గంధ ప్రచురణలో కూడా ఎంతో ప్రగతిని సాధించారు. 1897లోనే క్రమ సంహితను ఆయన ముద్రించారు. 1898-99 సంవత్సరాల్లో కూడా శ్రీల భక్తివినోదులు పూర్తిగా ప్రచారంలోనూ, పుస్తక ముద్రలోనూ, స్వీయ భజన కార్యక్రమంలోనూ లగ్నమయ్యారు. బిలోమగుల్ ఠాకూర్ రాసిన శ్రీకృష్ణ కర్ణామృతమును ఆయన 1898లో సంస్కృత శ్లోకాలతో పాటుగా ముద్రించారు. శ్రీపాద మధ్వాచార్యులు రాసిన గీతా భాష్యాన్ని కూడా ప్రచురించారు. శ్రీల సనాతన గోస్వామి వారు రచించిన బృహత్ భాగవతామృతంలోని 2వ భాగాన్ని ఆయన శ్రీ గోలోక మహత్యము పేరిట ప్రచురించారు. 1899వ సంవత్సరంలో ఆయన శ్రీల నరహరి సర్కార్ రాసిన శ్రీ భజనామృతం అనే గ్రంథాన్ని బెంగాల్ భాషలో అనువదించి వెలుగులోకి తెచ్చారు. అదే సంవత్సరంలో ఆయన శ్రీ నవద్వీప ప్రభావ తరంగం అనే పద్య గ్రంథాన్ని రచించారు. ఈ ప్రముఖ గ్రంథంలోనే ఆయన నవద్వీపంలోని ముఖ్యమైన ప్రదేశాలను పూర్తిగా వర్ణించారు. అయితే ఆ ప్రదేశాలను ఆయన భౌగోళిక దృష్టిలో కానీ చారిత్రక దృష్టిలో కానీ వర్ణించకుండా ఈశోధ్యాన అనే
ఈశోద్యాన అంటే భగవంతుని దివ్య ఉద్యాన వనము రూపంలో పఠించారు. ఈ రచనలోని ఆయన తమ సిద్ధ స్వరూప్యాన్ని కమలమంజరిగా ప్రకటించుకున్నారు. కమలమంజరి గోపిక అనంతమంజరి సేవకురాలు. శ్రీ రాధాకృష్ణ గణోద్దేశ దీపికలో శ్రీ రూపగోస్వామి అనంతమంజరిని వరగోపికలలో ఒకటిగా వర్ణించారు. ఆమె రాధారాణి చెల్లెలు బలరాముని ఇద్దరు పత్నులైన వారు వారుణీదేవి, రేవతిదేవి అనేవారు శ్రీ నిత్యానంద ప్రభుల వారి వసుధాదేవి, జాహ్నవీదేవి అనే పత్నులుగా అవతరించారు. ఈ విషయ వివరాలను శ్రీల కవికర్ణపూర్ గౌరగణోద్దేశ దీపిక గ్రంథంలో వర్ణించారు. ఇక వసుధాదేవి, జాహ్నవీదేవి అనేవారు అనంతమంజరి అవతారాలుగా భావించబడ్డారు. దీనిని బట్టి శ్రీల భక్తినాథ్ ఠాకూర్ శ్రీ నిత్యానందుల నిత్య పత్నికి నిత్య సహచరుడిగా అర్థమవుతుంది. బెంగాల్లో శ్రీ నిత్యానంద ప్రభు ఎక్కడైతే నామ విక్రయ సంతను ప్రారంభించారో అట్టి గోద్రుమ ద్వీపము, ముఖ్యంగా స్వనంద సుఖద కుంజము ఎందుకు ప్రత్యేకంగా శ్రీల భక్తినాథ్ ఠాకూర్కు ఇష్టమో అర్థమవుతుంది దీని ద్వారా. నెక్స్ట్ భక్తి కుటీరము, స్వనంద సుఖద కుంజం అంటే భక్తినాథ్ ఠాకూర్ వాళ్ళ యొక్క ఇల్లు అన్నమాట. అది గోద్రుమ ద్వీపం. 19వ సంవత్సరంలో అంటే అప్పటికి ఎన్ని సంవత్సరానికి 62 సంవత్సరాలు. 1900 సంవత్సరంలో రాగానే శ్రీల భక్తినాథ్ ఠాకూర్ పూరీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉండాలనే కోరికను పొందారు. తమ పుత్రుడైన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల సాంగత్యంలో ఆయన పూరీ క్షేత్రంలో విస్తృతంగా పర్యటించి శ్రీ చైతన్యుల లీలాస్థానాలను సందర్శించారు. అక్కడ ఆయన సముద్రానికి అతి దగ్గరలోనే, అంతేకాకుండా శ్రీల హరిదాస్ ఠాకూర్ల సమాధి మందిరానికి అతి చెరువులోనే శ్రీల ఠాకూర్లు భక్తి కుటీరాన్ని నిర్మించారు. తమ కుమారుడైన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి శ్రీల భక్తి సిద్ధాంతుని భజనకు అనుకూలంగా ఉండేటట్లు దాన్ని ఆయన నిర్మించారు. ఆ సమయంలోనే రాధారమణ చరణదాస బాబాజీ శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లకు మధ్య కొన్ని సిద్ధాంతపరమైన విభేదాలు వచ్చాయి. అప్పుడు శ్రీల ఠాకూర్లు తమ పుత్రుడిని మాయపూర్లో భజన చేసుకోమని ఉపదేశించారు. శ్రీల ఠాకూర్లు పూరీ క్షేత్రంలో ఉన్నప్పుడు కృష్ణదాస్ బాబాజీ అనే భక్తుడు ఆయనకు తోడుగా ఉండేవాడు. అతడే తర్వాత శ్రీల ఠాకూర్ల శిష్యులుగా అయ్యారు. అంతేకాదు ఆయన శ్రీల ఠాకూర్లకు అత్యంత ప్రియతముడుగా కూడా అయ్యాడు. వారి అనుబంధం ఎంతో దృఢంగా ఉండేదంటే కృష్ణదాసు శ్రీల ఠాకూర్ల చివరి శ్వాస వరకు పక్కనే ఉన్నారు. అంతేకాదు శ్రీల ఠాకూర్ల వియోగాన్ని భరించలేక అతడు సంవత్సరం లోపలే ప్రాణం ఇచ్చాడు. అందుకే గోద్రుమ ద్వీపంలో శ్రీల ఠాకూర్ల సమాధి పక్కనే అతడి సమాధి కూడా కనిపిస్తుంది. కృష్ణదాస్ అంటే కృష్ణదాస్ బాబాజీ అని ఉండేవాడు. మొదట ఫాలోవర్గా ఉన్నాడు, తర్వాత శిష్యుడు అయ్యాడు. సో ఉండేవాడు. అందుకే గోద్రుమ ద్వీపంలో శ్రీల ఠాకూర్ల సమాధి పక్కనే అతని సమాధి కూడా కృష్ణదాస్ బాబాజీ ఉందండి. శ్రీల ఠాకూర్లు పూరీ క్షేత్రంలో కొంతకాలం నుండి తిరిగి చివరకు గోద్రుమ ద్వీపానికి అంటే స్వనంద సుఖద పుంజానికి చేరుకున్నారు. అక్కడ ఆయన నిరంతరము జపధ్యానాలలో రచనలో ఉండేవారు. 19వ సంవత్సరంలోనే శ్రీ హరినామ చింతామణి పుస్తకాన్ని ముద్రించారు. 1902వ సంవత్సరంలో ఆయన శ్రీమద్ భాగవత గ్రంథానికి అధ్యయనమైన శ్రీమద్ భాగవత తర్క మరీచి మాలను ప్రశ్నించారు. శ్రీమద్ భాగవత తారక మరీచి మాలను ప్రశ్నించారు. ఈ గ్రంథాన్ని రాయటంలో తనకు ప్రేరణ ఎలా కలిగిందో కూడా చక్కగా వివరించారు. ఈ గ్రంథాన్ని రాయటానికి నేను ఎట్లా ప్రేరణ పొందాననేది ఒక రహస్యం. దానిని బహిర్గతం చేయడం ఆధ్యాత్మికంగా మోసం చేయడమేనని నాకు అనిపించింది. కానీ ఆ విధంగా దాచిపెట్టుకున్న గురువుకు వ్యతిరేకంగా వెళ్ళడమే అవుతుంది అనే భావన కలిగింది. అది నిజంగా ఆధ్యాత్మిక జగత్తులో అవరోధమే అవుతుంది. అందుకే ఎటువంటి సిగ్గు బియ్యం లేకుండా ఆ రహస్యాన్ని నేను చెప్తాను. గురు దీవెనతోనే ఈ విషయాన్ని నేను రాసి పెడుతున్నాను. శ్రీమద్ భాగవతాన్ని గురించి నేను ధ్యానిస్తున్న సమయంలో శ్రీల
స్వరూప దామోదరుల దర్శనం నాకు కలిగింది. భాగవత శ్లోకాలను సంబంధము, అభిధేయము, ప్రయోజనం అనే 3 సిద్ధాంతాల రూపంలో రచించమని ఆయన నన్ను ఆదేశించారు. ఆ విధంగా ఆ గ్రంథాన్ని భక్తులు సులభంగా చదవగలిగి ఆనందాన్ని పొందగలుగుతారు. ఆ ఆజ్ఞను ఇవ్వడమే కాకుండా భాగవతంలోని మొదటి శ్లోకానికి ఆయన అద్భుతమైన వివరించి భాగవత శ్లోకాలను ఏ విధంగా గౌడీయ వైష్ణవ సాంప్రదాయ పద్ధతిలో వివరించవచ్చునో చూపారు. అదే సంవత్సరంలో శ్రీల ఠాకూర్లు పద్మపురాణాన్ని శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ల కల్ప ద్రుమాన్ని ప్రచురించారు. ఏమన్నారు? ఆ ఆజ్ఞను ఇవ్వడమే కాకుండా భాగవతంలోని మొదటి శ్లోకానికి ఆయన అద్భుతమైన వివరించి భాగవత శ్లోకాలను ఏ విధంగా గౌడీయ వైష్ణవ సాంప్రదాయ పద్ధతిలో వివరించవచ్చో చూపారు. ఎగ్జాంపుల్ చూపించారు అని చెప్తున్నారు. ఇక 1902లో 2వ సంవత్సరంలో హరినామ చింతామణికి అనుబంధంగా భజన రహస్యం అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఆ పుస్తకంలో శ్రీ చైతన్యుల శిక్షాస్తకాన్ని, శ్రీ రూపగోస్వామి భక్తి రసామృత సింధువులో చూపిన క్రమానుగతమైన 10 మార్గాన్ని సూచిస్తూ 8 అధ్యాయాల్లో రచన చేశారు. 1904లో శ్రీల ఠాకూర్లు సత్క్రియ సారదీపికను ముద్రించారు. ఇది శ్రీల గోపాలభట్ట గోస్వామి రచించిన సంస్కార కర్మలు, ఇతర విషయాల గురించి అందులో వివరించబడ్డాయి. 1606లో ఆయన జగదానంద పండితుడు రాసిన ప్రేమ వివర్తం అనే పుస్తకానికి బెంగాలీ అనువాదాన్ని అందించారు. 1907 సంవత్సరంలో శ్రీల భక్తినాథ్ ఠాకూర్లు తమ చివరి రచన అయిన శ్రీ స్వనియమ ద్వాదశకం అనే పుస్తకాన్ని పూర్తి చేశారు. 1907లో 12 సంస్కృత శ్లోకాల రూపంలో రాయబడిన ఆ గ్రంథము స్తోత్ర రూపంలో ఉంటుంది. అదే ఆయన రచించిన చివరి పుస్తకం. బాబాజీ వేషధారణ. శ్రీల భక్తినాథులు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి బాబాజీ వేషధారణ చేయాలని నిశ్చయించుకున్నారు. అదే సమయంలో అంటే 1908లో ఒక సంఘటన జరిగింది. శ్రీల ఠాకూర్లు బాబాజీ వేషాన్ని శ్రీల గౌర్ కిషోర్ దాస్ బాబాజీ నుండి స్వీకరించడానికి నిర్ణయించుకున్నారు. అందుకే ఒకరోజు ఆయన శ్రీల గౌర్ కిషోర్ని అనుసరిస్తూ ఇంటి నుండి బయలుదేరారు. అప్పుడు బాబాజీ గంగానదిని దాటి నవద్వీపానికి వెళ్తున్నారు. శ్రీల ఠాకూర్లు తమకు సన్యాస దీక్షనిచ్చి బాబాజీ అయ్యే అవకాశం ఇవ్వమని శ్రీల గౌర్ కిషోర్ని పదే ప్రార్థించారు. కానీ శ్రీల భక్తినాథ్ ఠాకూర్లకు గురుస్థానంలో తనను గౌర్ కిషోర్లు ఊహించుకోలేకపోయారు. కానీ శ్రీల భక్తినాథ్ ఠాకూర్లకు గురుస్థానంలో గౌర్ కిషోర్ దాస్ బాబాజీ తనను తాను ఊహించుకోలేకపోయారు. ఆయన వినమ్రత అంత తీవ్రంగా ఉండేది. అందుకే శ్రీల భక్తినాథుల విన్నపాన్ని ఆయన అంగీకరించలేదు. అయినా శ్రీల ఠాకూర్లు మాటికి వచ్చి తనను అదే అర్థించాలని ఊహించిన శ్రీల గౌర్ కిషోర్ దాస్ బాబాజీ నవదీపులోని బజార్లో ఉన్నట్టు ఒక వేశ్య ఇంటి వరండాలో కూర్చున్నారు. భక్తినాథులు ఆ ప్రదర్శనకు వచ్చే అవకాశం లేదని ఆయన నమ్మకం. శ్రీల భక్తినాథ్ ఠాకూర్లు గౌర్ కిషోర్లను గురించి నవదీపులో వెతికి అలసిపోయారు. ఎక్కడ ఆయన కనిపించలేదు. చివరకు ఆయన నిరాశతో గోధుమ దీపంలో తమ ఇంటికి వచ్చేశారు. కొంతసేపటికి గౌర్ కిషోర్ దాస్ బాబాజీ తాను ఉన్న ప్రదేశం నుంచి బయటకు వచ్చి రాధారమణ ఉద్యానవనానికి వచ్చి పగలబడి నవ్వటం మొదలుపెట్టారు. బాబాజీ ఎందుకు అంతగా పగలబడి నవ్వుతున్నారో అర్థం కానికి ఒక భక్తులు దానికి కారణం అడిగినప్పుడు ఆయన సమాధానం చెప్తూ, ఈరోజు నేను కేదార్నాథ్ బాబును యుక్తితో గెలిచాను. నేను మాతాజీ ఇంటి ముందు కూర్చున్నాను, అందుకే నన్ను కనుక్కోలేక ఆయన ఇంటికి వెళ్ళిపోయాలని చెప్తూ నవ్వుతూనే ఉన్నారు. అది జరిగిన కొన్ని రోజులకు శ్రీల భక్తినాథ్ ఠాకూర్ తమ ఒక కుమారుడిని నవద్వీపానికి పంపి గౌర్ కిషోర్ దాస్ బాబాజీ స్వనంత సుగత పుంజానికి ఆహ్వానించారు. అప్పుడు బాబాజీ శ్రీల ఠాకూర్ల ఇంట్లోనే కొంతకాలం ఉండిపోయారు. ఆ సమయంలోనే వారి సంగతి ఇంకా పెరిగింది. అప్పుడు బాబాజీ మహారాజు శ్రీల ఠాకూర్లకు బాబాజీ వేషాన్ని ఇవ్వడానికి అంగీకరించారు. తర్వాత గౌర్ కిషోర్ల నిర్దేశం ప్రకారం శ్రీల ఠాకూర్లు తమ శిక్షా గురువులైన శ్రీల జగన్నాథ్ బాబాజీ మహారాజుల అంగవస్త్రాన్ని బహిర్జు వస్త్రాన్ని ధరించి సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. ఆ సమయంలో వారి సంగతి ఇంకా పెరిగింది. అప్పుడు బాబాజీ మహారాజు శ్రీల ఠాకూర్లకు బాబాజీ వేషాన్ని ఇవ్వడానికి అంగీకరించారు. తర్వాత గౌర్ కిషోర్ నిర్దేశం ప్రకారం శ్రీల భక్తినాథ్ ఠాకూర్లు తమ శిక్షా గురువైన శ్రీల జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజుల అంగవస్త్రాన్ని బహిర్వస్త్రాన్ని ధరించి సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. ఆ విధంగా తమ నోటి మాట
సమ్మతితోనూ సాక్షిగా నిలబడి దీక్షా కార్యక్రమాన్ని వీక్షిస్తూ శ్రీల గౌర్ కిషోరులు శ్రీల భక్తివినోద్ ఠాకూర్లకు వేషగురువుగా అయ్యారు. ఆ విషయంలో శ్రీల భక్తివినోద్ ఠాకూర్ తన శ్రీల సనాతన గోస్వామి వారి మార్గాన్ని అనుసరించారు. శ్రీల సనాతనుడు శ్రీ చైతన్య మహాప్రభు సన్నిధిలో తపమనిష్ఠుని పాత్ర తెల్లబట్టను ధరించడము, తెల్లబట్టను ధరించడము ద్వారా సన్యాస వేషధారణ చేశారు. శ్రీల భక్తివినోదులు కూడా అదే మార్గంలో బాబాజీ వేషధారణ చేశారు. ఈ రకంగా గౌడీయ వైష్ణవ పద్ధతిని సాంప్రదాయాన్ని అనుసరిస్తూ అంత పరమాద్భుతంగా జరిగిపోయింది. దీని తర్వాత శ్రీల ఠాకూర్లు నామ సంకీర్తన జపం చేస్తూ కాలం గడిపేవారు. ఆయన కొంతకాలం గోద్రూపు దీపంలో ఉండేవారు. మరికొంత సమయం కలకత్తాలోని భక్తి భవన్లో ఉండేవారు. భగవద్ధామ ప్రయాణం ఇహలోక లీలలు పరిసమాప్తం. బాబాజీ వేషధారణ తర్వాత శ్రీల భక్తివినోదులు కొంతమంది శిష్యులను స్వీకరించారు. వారిలో కృష్ణదాస్ బాబాజీ ఒకరు. అతడే చివరి వరకు భక్తివినోద్ ఠాకూర్లకు వెంట ఉండి సేవలు చేశారు. బయట ప్రపంచానికి పూర్తిగా దూరం కావటానికి శ్రీల భక్తివినోదులు 1910వ సంవత్సరంలో బాహ్య సంబంధాలను తెంచివేసుకున్నారు. ఆ తర్వాత ఎవరికి ఆయన దర్శనం లభించలేదు. కలకత్తాలోని భక్తి భవన్లో ఏకాంతంగా ఉంటూ ఆయన పూర్తిగా భజనలో మునిగి సమాధిమగ్నులయ్యారు. సరిగ్గా జూన్ 23, 1914 నాడు దక్షిణాయనం మొదలైంది. జూన్ 23, 1914 దక్షిణాయనం. 450 సంవత్సరాల కిందట ఆ రోజునే రాధారాణి అవతారమైన శ్రీ గదాధరుడు భౌతిక జగత్తును విడిచి గోలోకానికి వెళ్ళడం జరిగింది. అదే రోజున శ్రీల ఠాకూర్లు మధ్యాహ్నం వేళ ఈ భౌతిక జగత్తును విడిచి ఆధ్యాత్మిక లోకంలో ప్రవేశించారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ. అయితే శ్రీల ఠాకూర్ల సమాధి నిర్మాణం ఉత్తరాయణం వచ్చే వరకు ప్రారంభం కాలేదు. ఉత్తరాయణం రాగానే శ్రీల ఠాకూర్ల అస్థికలను కలకత్తాలోని భక్తి భవనం నుండి గోద్రూమ దీపాన్ని తీసుకొని వచ్చారు. ఆ అస్థికలు ఒక వెండి పాత్రలో ఉంచి బ్రహ్మాండమైన నామ సంకీర్తనతో వాటిని సమాధి చేశారు. వందలాది వెండి పాత్రలో పెట్టారు. వందలాది వైష్ణవులు ఆ కీర్తనలో పాల్గొన్నారు. అందరికీ అప్పుడు శ్రీల ఠాకూర్ల వైభవము అనుభూతమైంది. శ్రీల హరిదాస్ ఠాకూర్ గురించి శ్రీల భక్తివినోద్ ఠాకూర్ రచించిన పద్యాలలోని ఒక చరణము ఆయనకే చక్కగా సరిపోతుంది. వాణి రూపంలో ఎల్లకాలం జీవించే వైష్ణవులను మరణించాలనే వ్యక్తిని పరమ దుష్ట తలంపులు. వైష్ణవులు మరణించి చిరంజీవులుగానై సర్వత్ర వ్యాప్తి చేస్తారు పవిత్ర జీవన సౌరభాలు. గోధుమ దీపంలోని స్వానంద సుగల పుణ్యంలో ఇప్పటికీ మనం శ్రీల భక్తివినోద్ ఠాకూర్ పవిత్ర సమాధిని చూడవచ్చు. ఆయన సమాధి పక్కనే ఆయన్ను చివరి వరకు సేవించిన కృష్ణదాస్ బాబాజీ సమాధి కూడా ఉంది. శ్రీల గౌర్ కిషోర్ల భజన కుటీరము కూడా ఆ ప్రాంగణంలోనే మనకు కనిపిస్తుంది. అక్కడ ఉన్న ఇంట్లో మనకు శ్రీల భక్తివినోద్ ఠాకూర్ సేవించిన మంచము, రచన వ్యాసంగాలు, చేసినట్టి బళ్ళ, కుర్చీ వంటి ఎన్నో వస్తువులు దివ్యానుభూతిని కలిగిస్తాయి. ప్రతిరోజు సందర్శకులతో హడావుడిగా ఉండే ఆ సమాధి స్థలము ప్రత్యేకమైన దివ్య పర్వదినాలలో శ్రీల భక్తివినోద్ ఠాకూర్లకు సంబంధించిన విశేష రోజుల్లో వందల వేలాది భక్తులకు విక్కిరిసిపోతుంది. అక్కడ ఆయన సమాధి మందిరము మరియు సమాధి మందిరం ముందు ఆయన రాసిన కీర్తనలు పాడటము, హరినామ సంకీర్తన చేయటము విశేషము. ప్రతి గౌడీయ వైష్ణవులు తప్పనిసరిగా సందర్శించవలసిన పరమ పవిత్రమైన స్థానమే శ్రీల భక్తివినోద్ ఠాకూర్ల సమాధి మందిరం. భక్తి కుసుమ శ్రవణ మహారాజు రచించిన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల జీవన గ్రంథంలో శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు 3 రంగాల్లో సాధించిన ముఖ్య విషయాలు రాయటం జరిగింది. శ్రీ చైతన్య మహాప్రభు చెప్పిన సందేశాలు వివిధ భాషల్లో పుస్తకాలు, ఇతర రచనల ద్వారా ప్రచారం చేయటం ఒకటి, చైతన్య మహాప్రభుల జన్మస్థలాన్ని కనుగొని అక్కడ భవ్యమైన మందిర నిర్మాణం జరిగిస్తూ చూడటం రెండోది, శ్రీ చైతన్యులు శ్రీ షడ్గోస్వాములు చెప్పిన సందేశాలు ప్రపంచమంతటా చాటేందుకు వినూత్నమైన పద్ధతులను ఆవిష్కరించడం మూడోది. ఈ
మాటే కాకుండా శ్రీల ఠాకూర్లు మాయాపూర్లోని శ్రీ చైతన్యులు విష్ణుప్రియాదేవి శ్రీమూర్తుల స్థాపన చేశారు. గోధుమ దీపంలో గదాధరుల నిత్య పూజ చేశారు. ఏమన్నారు ఇక్కడ కనుష్ శ్రీ చైతన్య మహాప్రభు చెప్పిన సందేశాలు వివిధ భాషలో ఏమన్నారు. భక్తి కుసుమ శ్రవణ మహారాజు రచించిన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల జీవన గ్రంథంలో శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ 3 రంగాల్లో సాధించిన ముఖ్య విషయాలను రాసించడం జరిగింది. అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏమి సాధించారని చెప్తున్నారు. వాళ్ళ కాలం కూడా ఆయనలో విస్తమైనారు సాధించడంలో. శ్రీ చైతన్య మహాప్రభు మొదటిది శ్రీ చైతన్య మహాప్రభు చెప్పిన సందేశాలను వివిధ భాషల్లో పుస్తకాలు ముద్రించడం, ఇతర రచనల ద్వారా ప్రచారం చేయడం ఒకటి. రెండవది చైతన్య మహాప్రభు జన్మస్థానాన్ని కనుగొని అక్కడ భవ్యమైనటువంటి మందిర నిర్మాణం జరిగేట్టు చూడడం రెండవది. మూడవది శ్రీ చైతన్యులు షడ్గోస్వాములు చెప్పిన సందేశాలను ప్రపంచమంతా చాటించుకు వినూత్నమైన పద్ధతులను ఆవిష్కరించారు. ఈ 3 భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గురించి రాసినటువంటి గ్రంథాల్లో సాధించిన విషయాలు. ఠాకూర్ 3 రంగాల్లో ఈ 3 ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ విజయానికి ఈ రంగాల్లో అభివృద్ధి సాధించారని రాస్తున్నారు. శ్రీల ఠాకూర్ల ఆదర్శమయ జీవనం. శ్రీల భక్తినాథ్ ఠాకూర్లు చిన్నప్పటి నుండే సత్యానికి కట్టుబడి ఉండేవారు. తన విధులు నిర్వర్తించడంలో ఆదర్శనీయమైన గృహస్థ జీవనంలో ప్రతి క్షణం కృష్ణ భక్తిలో కృష్ణ సంబంధ విజ్ఞానాన్ని అధ్యయనం చేయడంలో బిషప్ సేన్ వంటి నామమాత్ర అవతారాలను దండించడంలో బృందావనంలో ఉన్నట్టు నరహంతకులైన దొంగలను నిర్మూలించడంలో శ్రీకృష్ణ ఆరాధనలో చూపిన ఆసక్తి అనురాగం ఉద్యోగంలో ఉన్నప్పుడు, అలాగే ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఊరూరా తిరిగి శ్రీ గౌరచంద్ర మహాప్రభు గౌరాంగ మహాప్రభు సందేశాన్ని ప్రచారం చేయడంలో ఆయన చూపించిన బాధ్యత ప్రతి శ్రద్ధావతునికి ఎంతో ప్రేరణను కలిగిస్తాయి. జీవితంలో సంపూర్ణ కృష్ణానుగ్రహాన్ని పొందాలని తహతలాడే సాధకునికి శ్రీల భక్తుల ఠాకూర్ల జీవితంలోని ప్రతి క్షణం ప్రతి సంఘటన ఒక అద్భుతమైన మార్గదర్శకం చేస్తాయి. నిజానికి శ్రీ చైతన్య చరితామృతంలో చెప్పినటువంటి 26 సద్గుణాలు శ్రీల భక్తుల ఠాకూర్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. భక్తులు సర్వదా కరుణామయులై ఉంటారు, వినమ్రంగా ఉంటారు, సత్యపారాయణులై ఉంటారు, సమదృష్టులై ఉంటారు, దోషరహితులై ఉంటారు, ఉదాహరణలై ఉంటారు, మృదువుగా ఉంటారు, శుభ్రంగా ఉంటారు. భౌతిక సంపత్తులను వారు ఇష్టపడరు. ప్రతి ఒక్కరికి వారు క్షేమాన్ని కలిగిస్తారు. శాంతులై ఉంటారు, కృష్ణుడికి శరణాగతులై ఉంటారు, కోరికలు లేకుండా ఉంటారు. భౌతిక సంపత్తులు పొందడంలో వారు విముఖులై ఉంటారు. భక్తిలో సుస్థిరులై ఉంటారు. కామక్రోధ లోభాది 6 శత్రువులను వారు పూర్తిగా అణిసివేసి ఉంటారు. కావాల్సినంతే వారు తింటారు. వారు అప్రమత్తులై ఉంటారు. గౌరవంగా వ్యవహరిస్తారు. గంభీరంగా ఉంటారు. అనుగ్రహ పూర్ణులై ఉంటారు. విద్యాహంక రహితులై ఉంటారు. మైత్రీ భావంతో ఉంటారు. కవులై ఉంటారు. దక్షులై ఉంటారు. మౌనంగా ఉంటారు అని అద్భుతమైన 26 లక్షణాలు శ్రీల భక్తినాథ్ ఠాకూర్లో 100% మనకు గోచరిస్తాయి. నిజానికి శ్రీల భక్తినాథ్ ఠాకూర్లు ఈ లక్షణాలన్నీ తమ గ్రంథమైన దేవధర్మంలో విస్తారంగా చర్చించారు. ఇవన్నీ అసమానమైన గుణాలను కలిగిన శ్రీల ఠాకూర్ల దైనందిన కార్యక్రమాలను గమనిస్తే ఆయన సాధారణ మనిషి కాదని, సాక్షాత్తు గౌరశక్తి స్వరూపులేనని ఎవరికైనా అర్థమవుతుంది. శ్రీల ఠాకూర్ల తనయుడైన లలితా ప్రసాద్ తన తండ్రి నిత్యదిన కార్యక్రమాన్ని గురించి ఒక పుస్తకంలో ఇలా రాసుకున్నాడు. పూరి జగన్నాథ క్షేత్రంలో మెజిస్ట్రేట్గా ఉన్నప్పుడు శ్రీల ఠాకూర్లు నిత్యదిన కార్యక్రమం ఇలా ఉండేది. రాత్రి 9:30 నుంచి 8 గంటల మధ్య నిద్రకు ఉపక్రమించేవారు. సరిగ్గా 2 గంటలు నిద్రపోయి 10 గంటలు మేల్కొనేవారు. అప్పుడు నూనె దీపం వెలిగించి రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు 4 గంటల వరకు గ్రంథాలను రచించేవారు. అంటే రాత్రి 6 గంటల పాటు ఆయన రచనాభ్యాసంగా జరిగేది ప్రతిరోజు. తర్వాత 1 గంట సేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ 4:30 గంటలకు లేచేవారు. అప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని జపమాల మీద జపం చేసేవారు. అది దాదాపు 7:30 గంటల వరకు, అంటే 3 గంటలు, 5:30, 6:30, 3 గంటలు జపం చేసేవారు. పొద్దున్న 7:30 గంటలకు ఆయన ఉత్తర ప్రత్యుత్తరాలు పనిచేసేవారు. తర్వాత నానా రకాల గ్రంథాలు తత్వాల అధ్యయనం చేసేవారు. 8:30 గంటలకు అతిథులను కలుసుకోవటం. ఒకవేళ అతిథి లేకపోతే ఆయన అధ్యయనం 9:30 గంటల వరకు జరిగేది. ఆ సమయంలో ఆయన ఇంటి వరండాలో అటు ఇటు తిరుగుతూ తాము చదివిన విషయాలను మళ్ళీ మనసులో చర్చించుకునేవాడు. తర్వాత 15 నిమిషాలు విశ్రాంతి తీసుకొని 9:45 గంటలకు స్నానం, పొద్దున అల్పాహారం తీసుకునేవాళ్ళు. ఆయన పొద్దున్నే తినే ఆహారంలో 2 రొట్టెలు, కొన్ని పండ్లు, ఆవు పాలు ఉండేది.
సరిగ్గా 9:55 గంటలకు ఆయన ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమయ్యేవారు. అప్పుడు ఆయన మెజిస్ట్రేట్ వస్త్రధారణ చేసి ఆఫీస్కి వెళ్ళేవారు. సరిగ్గా 10 గంటలకు కోర్టు వ్యవహారాలు మొదలయ్యేవి. తర్వాత 3 గంటల పాటు అంటే 1 గంట వరకు ఆయన 30 నుండి 50 కేసులు పరిశీలించేవారు. ఇతర మెజిస్ట్రేట్లు ఆయన చేసిన పనిలో 10వ వంతు ఆయన చేయలేకపోయేవారు. మధ్యాహ్నం 1 గంటకు ఆయన ఇంటికి వచ్చి కాలు చేతులు కడుక్కొని కాస్త విశ్రాంతి తీసుకొని మళ్ళీ 2 గంటలు కోర్టుకు వెళ్ళేవారు. కోర్టులో మళ్ళీ 2 నుంచి 5 గంటల వరకు కేసుల పరిశీలన జరిగేది. సాయంత్రం 5 గంటలకు కోర్టు ముందుగానే ఆయన ఆఫీసులోనే కొన్ని అనువాద కార్యక్రమాలు చేసేవారు. అప్పుడు ఆయన కోర్టులో తమ కార్యదర్శి సహాయాన్ని తీసుకునేవారు. సాయంత్రం 6:30 గంటలకు ఇంటికి వచ్చి స్నానం చేసి సాయంత్రం భోజనం ముగించేవారు. సరిగ్గా సాయంత్రం కూడా కొద్దిగా అన్నం, రొట్టెలు 2 రొట్టెలు, కొద్దిగా అన్నం, 2 రొట్టెలు, చిన్న గ్లాసులో ఆవు పాలు తాగేవారు. ఈ పనులన్నీ ఆయన మాటి మాటికి గడియారాలు చూసుకుంటూ ఖచ్చితంగా కాల నిర్ణయం ప్రకారం చేసేవాడు. అన్నీ పూర్తి కాగానే సాయంత్రం 7:30 గంటలకు విశ్రాంతి తీసుకొని మళ్ళీ 2 గంటల్లోనే ఆయన అనూహ్యమైన కార్యక్రమం మొదలవుతుంది. ఏ సాధారణ మానవ మాతృడు ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని రోజు నిర్వహించలేడు. ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని జీవితాంతము చేయడాన్ని బట్టి ఆయన్ను గౌరశక్తి స్వరూపుడుగా వర్ణించడం జరిగింది. ఆ విధంగా ఆయన నవీన కాలంలో కృష్ణభక్తి ప్రచారానికి వైతాళికుడుగా ఆదర్శంగా ఉన్నారు. ఆయన ప్రారంభించిన గౌరవభక్తి ప్రచార కార్యక్రమమే ఆయన పుత్రులైన శివభక్తి విధాన సరస్వతి ద్వారా దేశవ్యాప్తమే, ఆ తర్వాత శివభక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల ద్వారా ప్రపంచవ్యాప్తమైంది. శ్రీల ఠాకూర్ల స్వభావం ఇంకో చాప్టర్ ఉన్నట్టు ఎండ్ అయిపోతుంది. అయిపోయింది అధ్యాయం. శ్రీల ఠాకూర్ల స్వభావము. శ్రీల భక్తినాథ్ ఠాకూరు దాన హృదయాన్ని కలిగి ఉండేవారు. సరిగ్గా ఎవరైనా సరే ఆయన ఇంటికి వస్తే ఉత్తి చేతులతో, ఉత్తి హృదయంతో తిరిగి వెళ్ళేవారు కాదు. ఒకసారి ఆయనను కలిస్తే చాలు, మనిషి ఎప్పుడు కలిసినా నవ్వుతూనే ఆయన్ను కలుసుకునేవాడు. అంటే శ్రీల ఠాకూర్లు అంతగా ప్రతి ఒక్కరికి మేలు చేసేవారు. ఆయనకు ఎవరి మీద కోపం ఉండేది కాదు, అసూయ ఉండేది కాదు. ఎవరైనా తాను చేసిన తప్పు ఒప్పుకొని ముందుకు వస్తే ఆయన నిరాకరించేవాడు కాదు. విశ్వజనీన సౌభ్రాతృత్వానికి ఆయన పెట్టింది పేరు. ఆయన ఏనాడు గర్వం ప్రదర్శించలేదు. శ్రీల ఠాకూర్లు ఎవరిని తమ మాటలతో ఒప్పించలేదు. తమ మాటల ద్వారా ఎదుటివారికి నిజంగా లాభం కలుగుతుందని నిశ్చయం ఉన్నప్పుడే ఆయన వారి మేలుకోరి కటుగా మాట్లాడేవారు. పైగా ఆయన నుండి అటువంటి తిట్లు తిన్నవారు తాము పవిత్రులమయ్యామని భావించేవారు. బ్రిటిష్ ప్రభుత్వం వారి ఉన్నతాధికారులను తమ గుప్పెట్లో ఉంచుకోవటానికి బహుమతులు ఇచ్చేవారు, గౌరవ బిరుదులు ఇచ్చేవారు. కానీ శ్రీల భక్తినాథ్ ఠాకూర్ అటువంటి పురస్కారాలు ఏమాత్రం అంగీకరించలేదు. అటువంటివి తన విధి నిర్వహణలో అడ్డుపడతాయని ఆయన భావించేవారు. ఒకసారి గిరీష్ చంద్ర ఘోష్ అనే నాటక దర్శకుడు శ్రీల ఠాకూర్లను తమ నాటక ప్రదర్శనకు ముఖ్య అతిథిగా ఆహ్వానించాడు. ఆ నాటకం శ్రీ చైతన్య లీలను ప్రదర్శించే చైతన్య లీల అనేది. అయినా శ్రీల ఠాకూర్ల ఆహ్వానాన్ని మృదుగా తోసుకొచ్చారు. దానికి ముఖ్య కారణం అందులో శ్రీ చైతన్యుడి పాత్రను పోషించేది ఒక వనిత. ఆమెకు సంఘంలో మంచి పేరు లేదు. అందుకే శ్రీల ఠాకూర్లు తమకు వచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఈ సంఘటన శ్రీల ఠాకూర్ల అద్భుతమైన నైతిక జీవన స్థాయిని మనందరికీ చూపిస్తుంది. బ్రిటిష్ అధికారులు కూడా శ్రీల ఠాకూర్లను చూసి ఆశ్చర్యపోయేవారు. టీ కాఫీలు తాగని వ్యక్తి, తాంబూలం నమలని వ్యక్తి, అప్పు చేయని వ్యక్తి, బాకీలు లేని వ్యక్తి, మాట తప్పని వ్యక్తి అయిన శ్రీల ఠాకూర్లతో వ్యవహారం వారికి ఆశ్చర్యంగా ఉండేది. అసలు అటువంటి వ్యక్తులు ఉంటారా అనేదే వారి సంశయం. కానీ శ్రీల ఠాకూర్లు తమ నడవడి ద్వారా వారికి ఆదర్శనీయంగా ఉండేవారు. ఆయనకు జంకు లేదు. తమ అవసరాలను చాలా వరకు తగ్గించుకొని లౌకిక వ్యక్తులతో ఆయన కలవకుండా జాగ్రత్త పడేవాడు. శ్రీల ఠాకూర్ల రచనా వ్యాసంగం. ఇంగ్లీషు, ఉర్దూ, పర్షియన్, ఒడియా, బెంగాలీ, సంస్కృతం వంటి 6 భాషలను నేర్చిన శ్రీల ఠాకూర్లు ప్రభావశీలి అయిన రచయిత. ఆయనకు చరిత్ర మీద చాలా రుచి ఉండేది. పరిశోధన అంటే ఆయన ప్రాణం. పురాతన గ్రంథాలనే కాకుండా నవీన కాల యూరోప్
రచయితల పుస్తకాలను చదవాలంటే ఆయనకు చాలా ఇష్టంగా ఉండేది. ఆయన బైబిల్, ఖురాన్ వంటి ఇతర మత గ్రంథాల నుండి కొన్ని పంక్తులను సందర్భానుసారము తమ ప్రసంగాల్లో ప్రస్తావించేవారు. వీటన్నిటిని మించి ఆయన మహోన్నతులైన ఆత్మదర్శి. ఆయన రచన రాబోయే శతాబ్దాల ప్రజలందరినీ ప్రభావితం చేస్తాయనడంలో అతిశయోక్తి లేదు. 12వ ఏట రాసిన హరికథ శుంభయుద్ధం అనే రచన నుండి మొదలైన జీవితం చివరి వరకు ఆయన కలం ఏనాడు ఆగలేదు, అలసిపోలేదు. శ్రీల ఠాకూర్ల రచనల ద్వారానే శ్రీ చైతన్యుల ఉపదేశాలు ప్రపంచవ్యాప్తంగా అందరికీ చేరగలిగాయి. మొట్టమొదటిసారిగా శ్రీ చైతన్యుల సందేశం పాశ్చాత్య దేశాలకు చేరింది శ్రీ ఠాకూర్ల రచన ద్వారానే. సరిగ్గా అది 1896 సంవత్సరంలో జరిగింది. అదే సంవత్సరంలో శ్రీల భక్తివేదాంత స్వామి గారి జన్మం కూడా కలిగిందని మనం ఎంతో ఆనందంతో గుర్తు చేసుకోవచ్చు. శ్రీల భక్తినాథ్ ఠాకూర్ల వందలాది కవితలు, కీర్తనలు రాశారు. అవన్నీ కూడా సంపూర్ణంగా వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి మనకు సకల వివరాలను తెలియజేస్తాయి. ఆయన కీర్తనలో సంపూర్ణ కృష్ణ శరణాగతి, సంపూర్ణ ఆత్మదర్శనం కనిపిస్తుంది. కృష్ణ శరణాగతిని గురించి అర్థం చేసుకోవాలంటే శ్రీల ఠాకూర్ల కీర్తనలు చక్కని మార్గదర్శకత్వం చేస్తాయి. అంతేకాకుండా ఆయన రచనల ద్వారా మనము నిజమైన ఆధ్యాత్మికవాది, పూర్ణ ఆధ్యాత్మికవాది మధ్య భేదాన్ని చక్కగా తెలుసుకోగలుగుతాము. శ్రీ భక్తినాథ్ ఠాకూర్, ఆయన శిష్యులైన గౌర్ కిషోర్ దాస్ బాబాజీ, ఆయన శిష్యులైన శ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు అద్భుతమైన ప్రచారం వల్లనే భారతదేశ వ్యాప్తంగా లక్షలాది మంది శ్రద్ధాళువులు శ్రీ చైతన్యుల ఉద్యమం వైపు మొగ్గు చూపారు. అప్పటిదాకా కుహన వేదాంతంతో అలసిపోయిన శ్రద్ధాళువులు ఈ మహనీయుల ప్రచారం ద్వారా శ్రీ చైతన్యుల సంకీర్తనోద్యమానికి ఆకర్షితులై తమ జన్మను ధన్యం చేసుకున్నారు. మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ప్రామాణికుడైన గురువును శరణుజొచ్చనదే జీవుడు తన ఆధ్యాత్మిక స్వభావాన్ని, అంటే కృష్ణ దాసత్వాన్ని అనుభూతి చేసుకోలేడని శ్రీల భక్తినాథుడు పదే పదే చెప్పేవారు. అదే ఆయన రచనలో ప్రస్ఫుటంగా కనిపించింది. తనకు ఉన్నదంతా కృష్ణ సేవలో వినియోగించి ఆయన అసలైన వైరాగ్యాన్ని లోకానికి ప్రదర్శించారు. దుష్టమైన కుల వ్యవస్థను ఆయన నిర్ద్వందంగా ఖండించారు. విశుద్ధ భక్తికి విరుద్ధమైన అన్ని సిద్ధాంతాలను, గ్రంథాలను, అభిప్రాయాలను ఆయన తీవ్రంగా ఖండించారు. శ్రీల ఠాకూర్ల భవిష్యవాణి. సజ్జన తోషిని పత్రికలో శ్రీల ఠాకూర్ రాసిన వ్యాసం ద్వారా ఆయన దివ్య దృష్టి, ఆయన భవిష్యత్ దర్శనం మనకు కళ్ళకు కనిపిస్తుంది. భారతదేశంలోని కొందరు వ్యక్తులను ఉద్ధరించడానికి శ్రీమాన్ మహాప్రభు ఈ దళితుపై అవతరించారు. సమస్త జీవుల ఆత్మ ధర్మాన్ని అనుసరింపజేయడం ద్వారా ప్రపంచంలోని అన్ని దేశాల జనులను ఉద్ధరించడానికి ఆయన జగత్తులో ఆవిర్భవించారు అని శ్రీల భక్తినాథ్ ఠాకూర్ శ్రీ చైతన్యుల ప్రభావం మీద తమ పూర్ణ విశ్వాసాన్ని ప్రదర్శించారు. దీనికి ఆయన శ్రీ చైతన్య భాగవతంలో చెప్పబడిన ఈ క్రింది విషయాన్ని ఆధారం చేసుకున్నారు. పృథ్వీ పర్యంత యత ఆచే దేశగ్రామ సర్వత్ర ప్రచార హైవే మూలనామ సర్వత్ర సంచార హైవే మూలన. ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టు అన్ని దేశాలు, నగరాల్లో నా పేరు ప్రచారం అవుతుంది అని చెప్పారు. చైతన్య భాగవతం అంచెలలో 4.126. ఈ విషయాన్ని ఇంకా ముందుకు తీసుకుని వెళుతూ ఆయన ఒక భవిష్యవాణిని ఇలా పలికారు. ఈ ప్రపంచంలో అనేక ధర్మాలు, మతాలు ఉన్నాయి. వాటన్నింటిలోనూ అత్యున్నతమైనది హరినామ సంకీర్తనము. అందులో ఎటువంటి సందేహం లేదు. అహో, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా, పర్షియా, అమెరికా వంటి అన్ని నగరాల్లో భాగ్యవంతులైన జీవులు మృదంగాలను, కర్తాలను, జెండాలను పట్టుకొని వారి దేశాల్లో, నగరాల్లో హరినామ సంకీర్తనం చేసే రోజు ఎప్పుడొస్తుందో. విశుద్ధమైన దివ్యమైన వైష్ణవ ప్రేమ ఒక్కటే సకల జీవుల ఏకైక ధర్మంగా ఎప్పుడవుతుందో. సమస్తమైన చిన్న ధర్మాలన్నీ, నదులన్నీ సాగరంలో కలిసే రీతిగా అనంతమైన విశ్వజనీనమైన వైష్ణవ ధర్మంలో ఎప్పుడు కలుస్తాయి. ఆ రోజు ఎప్పుడు వస్తుందో. శ్రీల ఠాకూర్ల భవిష్యవాణిని నిజం చేయడానికి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఆవిర్భవించారు. తర్వాత ఆయన శిష్యులైన శ్రీల అభయ చరణారాయణ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు ఆవిర్భవించారు. శ్రీల ప్రభుపాదుల మహిమ వల్ల నేడు ప్రపంచ దేశాలన్నింటిలోనూ హరినామ సంకీర్తన వినిపిస్తోంది. ఇది ఇంకా పెరిగి ప్రపంచంలోని మారుమూల నగరాలకు, గ్రామాలకు కూడా వ్యాపిస్తుంది. అద్భుతమైన సంకీర్తన ద్వారానే జనులు తమ దుఃఖాల నుండి విముక్తిని పొందగలుగుతున్నారు. ఇది అక్షర సత్యం. శ్రీల భక్తివినోద్ ఠాకూర్ల గురించి శ్రీల ప్రభుపాద వారు ఇలా రాశారు. శ్రీల భక్తివినోద్ ఠాకూర్ ముక్త పురుషుడు కాబట్టి ఆయన మాటలు శాస్త్ర వచనాలతో సమానము. సాధారణంగా అటువంటి ఆచార్యులు
భగవంతుడి పార్షదుల బృందం నుండి అవతరిస్తారు. అయితే ఎవరైతే అటువంటి నిత్య ముక్త పురుషుని అనుసరిస్తారో వారు కూడా నిత్య పార్షదుల బృందంలో చేరగలుగుతారు. ముక్త పురుషులైన ఆచార్యులు గురువు తప్ప ముక్త పురుషులైన ఆచార్యులు గురువు తప్ప తప్పు చేసే అవకాశమే లేదు. శ్రీల భక్తినాథ్ ఠాకూర్లు 1849 నుండి తమ చివరి రోజులు 1914 వరకు అఖండంగా రచనా గ్రంథాలు, పద్యాలు, వ్యాసాలు, సంపాదకీయాలు, వ్యయాలు ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ జనుల ఉద్ధారం కొరకే ఉద్దేశించబడ్డాయి. శ్రీల ఠాకూర్లు తమ రచనల ద్వారా కృష్ణ భక్తిని, శ్రీ చైతన్యులు ఉపదేశించినటువంటి అచింత్య భేదాభేద తత్వాన్ని సమస్త ప్రపంచానికి చక్కగా తెలియజేశారు. శ్రీల ఠాకూర్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టి గౌడీ వైష్ణవ హృదయాలలో చిరస్థాయిగా ఉండిపోతారు అనటంలో అతిశయక్తి లేదు. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ సత్యానంద శ్రీల భక్తినాథ్ ఠాకూర్ కీ జై, శ్రీల ప్రభుపాద కీ జై. హరే కృష్ణ. कब से करना है?